యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే దాని గురించి మా అపార్ట్మెంట్లో నేను చెప్పబోతున్నాను. నమస్తే అండి అందరికీ. నేను పైప్లైన్ శోభాని మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము అందరం కలిపి వినాయక చవితి సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాం అనమాట. అయితే మ్యూజిక్లు సౌండ్లు అన్నీ ఉండకూడదని అన్నీ కట్ చేసేసాను. వీళ్ళందరూ ఇక్కడ బెంగళూరు ఫ్రెండ్స్ అనమాట. అందరం తలో చెయ్య వేసి పువ్వులు అలంకరణ దేవుడికి అన్నీ చేసాము సరదాగా. అందరూ కూడా తలో హ్యాండ్ వేశారు. అందులో నేను 2 హ్యాండ్లు వేశాను. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇదే బిజీ అండి. నాకు ఎంతో నచ్చిందనమాట వాళ్ళందరితోటి అలా ఉండడం. మర్నాడు ఇంకా ప్రోగ్రామ్స్ అనమాట. ఇక్కడ భరతనాట్యం అని ఇవన్నీ మేము అందరం గ్యాదర్ అయ్యాము. పెద్ద ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. ఆ ఫంక్షన్ హాల్లో మేము అందరం కూర్చున్నాము. చాలా బాగా అయిందన్నమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ కదా, చక్కగా అందరూ ఇక్కడైతే ఇంకా జాతి మత భేదాలు ఉండవండి. అందరూ కలిపి చక్కగా చేసుకుంటాము. మాకైతే ఎంత హ్యాపీ అనిపించింది. ఇక మేరీ ఒకసారిగా ఎలా కూర్చున్నారో అలా కూర్చుంటూ నేను పక్కన తిరుగుతూ అలాగే అందరు పిల్లలు అయితే చాలా బాగా చేశారు. మా మనవరాళ్ళు చేశారు. నా కోడలు చేసింది కానీ నేను చూపెట్టలేదు కోడలిది, ఎందుకంటే మా అబ్బాయి తిడతాడని. ఈ అమ్మాయి భరతనాట్యం చాలా బాగా చేస్తుంది. గజానన ఏకదంతాయ అని అది చేసిందనమాట. చాలా బాగా చేస్తుంది. అయితే పాట అవి పెట్టలేదు, ఎందుకంటే కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుందంటారని పాట పెట్టలేదు. అది చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఆ పాప. అక్కడ డ్యాన్స్ టీచర్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా బాగుంది, పెద్ద స్టేజ్ అనమాట. అయితే నేను అసలు ఇది చిన్న చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ భయం వేసింది. ఏమో పాట అవి పెడితే నాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎప్పుడు భయమేనండి, అందుకని నేను పెట్టలేకపోయాను. అయితే డ్యాన్స్ మటుకు చాలా బాగా చేస్తుంది ఆ పాప. భరతనాట్యం పర్ఫార్మెన్స్ అంతేకాదండి, మా వాళ్ళు ఇక్కడ అన్ని భాషల వాళ్ళు అన్ని రకాల డ్యాన్సులు చేశారనమాట. అంత చిన్నపిల్లలని అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు. తర్వాత డిన్నర్ అదుర్స్ అనుకోండి. మా అందరం ఆ డిన్నర్ నేను తీయలేదు, ఎందుకంటే అందరం తలో ఐటెం తీసుకుని వెళ్ళి పెట్టి అక్కడ చేస్తామన్నమాట. నా వంతుగా నేనేమో చక్కెర పొంగలి పట్టుకు వెళ్ళాను. మా అబ్బాయి నేను మేము అందరం వెళ్ళాము. అక్కడే గడిచిపోయిందండి ఈ 2 రోజులును. నాకు అసలు అక్కడ భజన అన్నీ చాలా బాగా జరిగాయి అన్నమాట. ఇదేమో వీళ్ళు భువనేశ్వర్ ఆ ఏరియా నుంచి వచ్చారట. సో వాళ్ళు ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ పిల్లలు చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. ఆ తర్వాత మా పిల్లలు అన్నమాట. ఇందులో మా చిన్నరాణి కూడా ఉంది గ్రూప్లో. వీళ్ళందరూ కలిపి పెద్దవాళ్ళందరూ కలిపి ఒక డ్యాన్స్ చేశారు. చిన్నపిల్లలందరినీ కలిపి ఒక పెద్ద డ్యాన్స్లా పెట్టారనమాట. చెప్పు డ్యాన్స్ చేసింది చక్కగాను. అన్ని ప్రోగ్రాంలు చాలా బాగా జరిగాయండి. నిజంగా గణాధిపతి ఇంత యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే ఇదేనేమో అనిపించింది నాకు. ఎక్కువ పంజాబీస్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళైతే చాలా భజనలన్నీ చేశారు. ముందు ఓంకారంతో స్టార్ట్ చేశారు. చాలాసేపు ఓంకారం ఇచ్చేసాము. ఈ చిన్నపిల్లలు ఎంత ముద్దుగా డ్యాన్స్ చేశారో చూస్తేనే ముచ్చటేసింది నాకు. అందుకే ఏది మిస్ అవ్వకుండా అన్నీ తీశానమాట. మా పిల్లలైతే భరతనాట్యము అంతా చాలా బాగా చేశారు. పిల్లలు ఏది చేసినా బాగుంటుంది కదా. ఇక్కడి నుంచి వీళ్ళు కొంతమంది ఏమో భరతనాట్యం నేర్చుకుంటున్న వాళ్ళందరూ వాళ్ళ డ్యాన్స్ పెర్ఫామ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఒక పంజాబీ ఆవిడైతే ఇంకా బాగా చేశారు డ్యాన్స్. చాలా చూడడానికి మరీ మంచిగా అనిపించింది నాకు ఆ డ్యాన్స్. ఇంకా చిన్న పెద్ద లేదండి, వయసుతో పని లేదు. అందరూ చక్కని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వినాయకుడిని ఆనందపరచడానికి అందరం తలో ఎలక సహాయం చేసామండి. ఎలక సహాయం చేసినట్టే చేసాము. ఒక్కసారి మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొచ్చాయి, నా చిన్నప్పటి రోజులు. అప్పుడు ఇలా పందిళ్ళ దగ్గర అందరం కలిసి చక్కగా విష్ చేసుకునేవాళ్ళం, ఒకళ్ళనొకళ్ళం విష్ చేసుకునేవాళ్ళం. ముఖం తెలిసినా తెలియపోయినా కూడా ఒక దండం పెట్టుకునేవాళ్ళం. ఇన్ని దేవుళ్ళని దండం పెట్టుకోవాలని ఆ పందిళ్ళన్నీ వెళ్ళేవాళ్ళం. చూశారు కదా, ఆవిడ పంజాబీ ఆవిడనమాట. ఆవిడ ఎంత బాగా చేశారో. ఒక ఆవిడేమో మరాఠీ ఆవిడ. అందరూ చక్కగా వయస్సు తారతమ్యం లేకుండా అందరూ చేశారండి డ్యాన్స్లో. చాలా బాగా చేశారు.
అంటే డ్యాన్స్ అనేది ఇక్కడ అది మెయిన్ కాదండి. అందరూ గ్యాదర్ అయ్యారా లేదా, అందరినీ ఎంటర్టైన్ చేశారా లేదా అనేది చాలా హ్యాపీ అనిపించింది. అందులో మాలోనే ఒక ఆవిడేమో యాంకరింగ్ పార్ట్ తీసుకున్నారు. ఇద్దరు ముగ్గురు అయితే ఈ మెయింటెనెన్స్ అంతా తీసుకున్నారు. అందరూ తలొక ప్రోగ్రాము, అందరం తలొకటి తీసుకున్నారు. తలొక ప్రోగ్రామ్ తలొకళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. మేమైతే ముగ్గులు, పువ్వుల దండలు వేయడము ఇట్లాంటివన్నీ మేము తీసుకున్నామన్నమాట. చాలా చాలా నచ్చిందండి నాకు ఈ ప్రోగ్రాము. మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఒక్కొక్కసారి ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని మీతో షేర్ చేస్తున్నానన్నమాట. ఈసారి గణపతి నవరాత్రుల్లో గణపతి పూజ చాలా సంతోషం అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో గ్రూప్ కూడా డ్యాన్స్ చేశారు. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళట. వీళ్ళు ఆ భాషలో పాటలు పాడించి డ్యాన్స్ చేశారు. నేను పాటలు ఎందుకు పెట్టలేదంటే చెప్పాను కదా, కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుందని పాటలు పెట్టలేదు. ఇందులో మా డాక్టర్ కూడా ఉంది. ఈ గ్రూప్లో మా వాళ్ళు ఉన్నారనమాట. చిన్నవాళ్ళు ఒక గ్రూపు, పెద్దవాళ్ళు ఒక గ్రూపు. అయితే ఇక్కడ నేను హెల్ప్ చేసింది ఈ ముగ్గు కోసం అనమాట.